ఇక్కడంతా కార్న్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో కార్న్ బాగా పండిస్తారు. టెక్సస్లో కార్న్ బాగా పండిస్తారు. సో ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కార్న్ స్టార్ట్ చేసినారు. షో మీ అ ఫన్నీ ఫేస్. Sir, are you excited to go to school? Yeah. What are you going to do today? I'm going to paint. Paint and... Okay, can you say bye? Bye. ఇంకేమన్నా ఈ లైవ్ చూసి చూసి నాకు కూడా అవే వస్తుంది. ఏదన్నా చెప్పచ్చు కదా హుక్అప్ లైన్ ఎట్లా స్టార్ట్ చేయాలో. హలో గైస్ అన్న చెప్పచ్చా లేదా? అట్లా అనట్లేదు. నమస్తే చెప్పాలా? నమస్తే. హే అని చెప్పు. హలో గైస్, ఇవాళ ఫ్రైడే. సో మార్నింగ్ కొన్ని మీటింగ్స్ అయిపోయినాయి అండ్ ఇప్పుడే సారాని అండ్ నా డాటర్ అండ్ వైఫ్ని ఇద్దరిని డ్రాప్ చేసి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. కొంచెం సర్వీసింగ్, ఆయిల్ చేంజ్తో పాటు కపుల్ ఆఫ్ రిపేర్స్ ఉన్నాయి. సో అవి కూడా సెట్ చేస్తే మంచి నీట్ స్టేట్లో ఉంటుంది కారు. ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాలి. మనం ఇక్కడ నోటిఫికేషన్లు వెళ్తే ఇవన్నీ ఎర్రర్స్ చూపిస్తున్నాయి. లెఫ్ట్ హై బీమ్ మ్యాల్ ఫంక్షన్, డే టైమ్ పార్కింగ్ ల్యాంప్ మ్యాల్ ఫంక్షన్, ఇంజిన్ ఆయిల్ సర్వీస్ రిక్వెస్టెడ్ అండ్ టైర్ ప్రెషర్, వెహికల్ చెక్ కూడా సర్వీసింగ్ చేయాలి. సో బంచ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మెకానిక్కి చూపించి సార్ట్అవుట్ చేయాలి. మెయిన్ ప్రాబ్లమ్ లైట్ ఇష్యూ. సో లెఫ్ట్ హై బీమ్ ఇంకా డే టైమ్ పార్కింగ్ లైట్, ఈ రెండు సేమ్ మా లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్కి ఇష్యూ వస్తుంది. మెయిన్గా అయితే లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ ఒకటి ఇష్యూ వస్తుంది. లైట్ ఆన్ అవుతుంది బట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ తర్వాత లైట్ ఆఫ్ అయిపోయి ఎర్రర్స్ అన్నీ పాపప్ అవుతాయి. సో ఇప్పుడు కార్ ఆన్ చేస్తే ఇనీషియల్గా అయితే రెండు ఇప్పుడు డే టైం కాబట్టి లైట్స్ ఆన్ అవ్వవు. డే టైం రన్నింగ్ లైట్స్ ఆన్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఒకసారి హై బీమ్ వేస్తే ఇనీషియల్గా అయితే రెండు లైట్స్ ఆన్ అవుతుంది బట్ వెంటనే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు హై బీమ్ వేస్తాను. సో యూ కెన్ సీ రైట్ది ఆనే ఉంది కాబట్టి, కానీ లెఫ్ట్ది ఆఫ్ అయిపోయింది ఒక 2 సెకండ్స్లో. సో అది ఇష్యూ. అండ్ ఇక్కడ నాకు వెంటనే లైట్ ఆఫ్ అవగానే ఇక్కడ మాల్ ఫంక్షన్ అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇది వానికి ఒకసారి చూపించి మెకానిక్కి ఫిక్స్ ఏంటని చెప్పి ఫిగర్ అవుట్ చేయాలి. మెయిన్గా మార్నింగ్ పూట పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఈవినింగ్ నైట్ చీకటి అయిన తర్వాతనే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హెడ్ లైట్స్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇవాళ ఫైనల్లీ కొంచెం టైం దొరికింది. సో వెళ్ళి కొంచెం వాడికి చూపించి ఫిక్స్ చేయరా బాబు అని చెప్పి చెప్పాలి. సో అక్కడికి వెళ్దాము. అక్కడ కుదిరితే ఇంకా ఫిలిం చేసి చూపిస్తా అసలు ఏంటి ఇష్యూ, ఏం నడుస్తుంది అని చెప్పి. ఎట్లనో బయటికి వెళ్తాం కదా అని చెప్పి కొంచెం సేపు డ్రైవే మీదే పార్క్ చేసిన. ఈలోపే కార్లు అంతా వేడిగా అయిపోయింది. ఇవాళ బాగా సన్నీగా ఉంది. వెదర్ అంతా ఎక్కువ ఏం లేదు, బయట అరౌండ్ 50-60 బిలోనే ఉంది. బట్ బాగా సన్నీ ఉండేసరికి వేడిగా అనిపిస్తుంది. కొంచెం సేపు బయట పెట్టిన అంతే, 10 మినిట్స్, హార్డ్లీ 10 మినిట్స్ పెట్టిన కార్ అంతా వేడిగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే ఉంటుంది టెక్సస్లో దబిడి. ఇక్కడ కనిపిస్తుంది కదా లగ్జరీ ఆటో వర్క్స్ అని చెప్పి, వీడికి కూడా కాల్ చేసిన. వీడికి కాల్ చేస్తే జస్ట్ డయాగ్నోస్టిక్స్కే 300-400 అవుతుంది అని చెప్పాడు. సో ఇంక ఇక్కడ లైట్ తీసుకున్నా. ఈ చుట్టుపక్కలే ఇంకొక యూరోపియన్
యూరోపియన్ స్పెషాలిటీ మెకానిక్ ఉంటే వాడు కాల్ చేస్తే వాడు రీజనబుల్ రేట్ చెప్పాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ 5-10 మినిట్స్లో చూసి ఏంటి ఇష్యూ ఏంటి అని చెప్పగలుగుతా, మోస్ట్లీ 50-80% వరకు చెప్పగలుగుతా అన్నాడు. సో యా, అందుకనే ఇక్కడికి వద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యాను. ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుంది వాడు. యాక్చువల్లీ వీడికి కూడా కాల్ చేశాను, వీడు కూడా చాలా ఎక్కువ చెప్పినట్టున్నాడు. యునైటెడ్ యూరో వీడి షాప్ కూడా ఇక్కడే ఎక్కడ ఉంది. యా, ఓవర్ దేర్, హెరిటేజ్ ఆటో హౌస్. యా, వీడు ఎక్కువ జర్మన్ యూరోపియన్ స్పెషాలిటీ అనుకుంటా, ఎక్కువ అవే ఆడి పోర్షా ఇవే ఉన్నాయి వాడికి. అక్కడ ఉంది కారు, డయాగ్నోస్ చేస్తున్నారు. సో ఫస్ట్ 5-10 మినిట్స్ చూస్తా అన్నాడు, ఏమైనా ఎర్రర్ కోడ్స్ బట్టి ఫిగర్ అవుట్ చేయగలుగుతాం, క్విక్ ఫిక్స్ అవ్వాలా అని చెప్పి. సో చూడాలి ఏం చెప్తాడు. ఇక్కడ చూస్తే అన్నీ యూరోపియన్ మేకే ఉన్నాయి, పోర్షా ఉన్నాయి, హోండా కూడా ఉన్నాయి. బట్ బయట అంతా ఆడి, పోర్షా, వోక్స్వాగన్ ఇవే ఉన్నాయి. ఇప్పుడే మెకానిక్కి చూపించిన డయాగ్నోస్టిక్స్ ఎర్రర్ కోడ్స్ అన్ని రన్ చేసి చూస్తే ఏదో కోడ్ వస్తుంది అనమాట. ఎర్రర్ కోడ్స్ అన్నిటికీ ఒక స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది. ఆన్లైన్ ఇక్కడ రీసెర్చ్ చేసి ఆ కోడ్ గురించి డైరెక్ట్ BMW డీలర్షిప్కి ఫోన్ చేసి అడిగాడు, సర్వీస్ డీలర్షిప్కి. సో వాడు చెప్పడము ఆ కోడ్ అర్థము ఒక మాడ్యూల్ లైట్, హెడ్ లైట్ కింద ఒక లైట్ మాడ్యూల్ పోయింది అని చెప్పి. సో వాళ్ళ ఆ మాడ్యూల్ అరౌండ్ $250 ఏదో ఉంటుందంట. బట్ యా, సో ఆ మాడ్యూల్ పెట్టిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ చేయాలి, కోడ్ రీసెట్ చేసి ప్రోగ్రామ్ చేసి కొత్త మాడ్యూల్ పెట్టినందుకు ప్రోగ్రామింగ్ చేయాలి. మెకానిక్ చెప్పింది ఏంటంటే, నువ్వు డైరెక్ట్ డీలర్షిప్ దగ్గర వెళ్ళి ట్రై చేయడమే బెటర్. ఆ డివైస్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉందంట. సో వాళ్ళు ఫిక్స్ చేసి ఒకవేళ ప్రోగ్రామింగ్ చేయాల్సి వస్తే ప్రోగ్రామింగ్ కూడా వెంటనే చేసిస్తారు. వాళ్ళ దగ్గర ప్రోగ్రామింగ్ టూల్స్ అవన్నీ ఉంటాయి. వీళ్ళ దగ్గర ప్రోగ్రామింగ్ చేయడానికి టూల్స్ లేవంట, జస్ట్ డయాగ్నోస్టిక్స్వే ఉన్నాయి. ప్రోగ్రామింగ్ చేయడానికి సపరేట్ ఏదో ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఏదో ఉంటుంది, టికెట్ రైజ్ చేయాలి అని చెప్పాడు. సో 100% గ్యారంటీ చేయలేను ఫిక్స్ అవుతుందా లేదా మా దగ్గర అన్నట్టు. సో ఆ మాడ్యూల్ అయితే తెప్పించి ఫిక్స్ చేయగలుగుతా. సో మాడ్యూల్ కాస్ట్ అండ్ లేబర్ కాస్ట్ పడుతుంది నీకు అని అన్నాడు. ప్రోగ్రామింగ్ది నాకు 100% గ్యారంటీగా చెప్పలేను ప్రోగ్రామ్ చేయగలుగుతామా లేదా అని. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వాడి వాళ్ళకి ఒక టికెట్ క్రియేట్ చేయాలంట. టికెట్ క్రియేట్ చేస్తే వాడు లైక్ మేబీ 30-40 మినిట్స్లో ప్రోగ్రామ్ చేస్తే చేయగలుగుతాడు. అది కూడా గ్యారంటీ చేయలేను అంటున్నాడు. సో వాడంత డౌట్గా చెప్పినప్పుడు ఇంకా సర్లే ఎందుకు మనం వేరే దగ్గర ట్రై చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా. సో బేసిక్లీ డీలర్షిప్ దగ్గర ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో యా, మేబీ మండే అట్లా ఒకసారి కాల్ చేసి, ఆర్ మేబీ ఇవాళ కాల్ చేసి ఈ ఇష్యూ ఉంది, ఎర్రర్ కోడ్ది నేను ఫోటో కూడా తీసుకున్న మెసేజ్. ఇక్కడ అంతా కార్న్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో కార్న్ బాగా పండిస్తారు, టెక్సస్లో కార్న్ బాగా పండిస్తారు. సో ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కార్న్ స్టార్ట్ చేసినారు. బట్ ఈ ల్యాండ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఈ చుట్టుపక్కల కూడా ఎక్కువ అంతా ఈ కార్న్ ఫీల్డ్స్, ఫామ్ ఫీల్డ్స్ ఉంటుండే. బట్ ఇప్పుడు అంతా చాలా మటుకు మంది అమ్మేసి అక్కడ అన్ని ఇల్లులు వచ్చేసినాయి. సో ఈ కార్న్ ఫీల్డ్ దాటగానే అక్కడ మోనార్క్ ర్యాంచ్ అని చెప్పి ఒకటి ఉంది, కమ్యూనిటీ కొత్తగా వస్తుంది. సో ఇది కూడా అమ్మేస్తారేమో అని అనుకుండే, బట్ వీడు అమ్మలే ఫర్ సమ్ రీజన్.
సో యా వెనకాల ఈ ఫీల్డ్ వెనకాల చూస్తే ఇప్పుడంతా అక్కడ అంతా కొత్త కన్స్ట్రక్షన్, దీనికి లెఫ్ట్లో కూడా అంతా కొత్త కన్స్ట్రక్షన్. సో వీడొక్కడే అమ్మలేదు ఈ ఏరియాలో. చూడాలి ఎన్ని రోజులు ప్రెషర్ సర్వైవ్ అవుతాడు అని. బేసికలీ ఇక్కడ వీళ్ళంతా రియల్ ఎస్టేట్ బిల్డర్స్, డెవలపర్స్ వీళ్ళంతా బాగా ప్రెషర్ పెట్టి ఇస్తారనుకుంటా. ఎక్కువ పే చేస్తాము అది ఇది అటెంప్ట్ చేయడము అట్లా. సో చాలా మటుకు మంది మంచి డీల్ వస్తుంది కదా అని అమ్మేసి మరి వేరే దగ్గర మూవ్ అయిపోతారు అనుకుంటా. ఇక ఇవన్నీ ఇల్లులు వచ్చేసినాయి ఇప్పుడు. ఇంతకుముందు ఇవన్నీ ఫీల్డ్స్ ఉంటుండే. వీడు కూడా అమ్మలేదు, వీడు కూడా ఫీల్డ్ వేసినాడు ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్లో కూడా. వీళ్ళు ఇంకా అమ్మలేదు. మేబీ వీళ్ళకి అమ్మడం ఇష్టం ఉండకపోవచ్చు, ఆర్ ఇంకొన్ని రోజులు అవచ్చు ఇంకా బెటర్ డీల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. బట్ యా ఈ ల్యాండ్స్కి మంచి వాల్యూ వస్తుంది, ఎందుకంటే ఇది ఎఫ్ఎం రోడ్, ఫార్మ్ టు మార్కెట్ రోడ్. సో కొంచెం మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ప్రైమ్ లొకేషన్, మంచి డీల్ వస్తుంది అమ్ముతే. సో ఇప్పుడే ఇంటికి వచ్చిన, వెళ్ళిన పని అయితే కాలేదు. యా సో BMW డీలర్షిప్కి కాల్ చేసి అడుగుదాము వాళ్ళు ఏం చెప్తారో. మేబీ నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా వాడి దగ్గర కూడా ఒకసారి తీసుకెళ్ళి వాడికి డయాగ్నోస్టిక్ చేసి ఒక ఎస్టిమేట్ ఇస్తే దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు, రిపేర్ చేపిద్దామా లేకపోతే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి. సో యా బాగా ఆకలిస్తుంది, కొంచెం లంచ్ చేసి వర్క్ కంటిన్యూ చేయాలి. వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. సో వర్క్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి డేకేర్కి వెళ్ళి సారాన్ని పికప్ చేసుకుని రావాలి. నిన్నడు కొన్ని లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి, డామినోస్ పిజ్జా అవి. ఇంకా ఇదే లంచ్ ఇవాళ. ఖాళీ డబ్బానే ఫ్రిడ్జ్లో పెట్టినాను. ఓకే, నా వెజ్ పిజ్జా ఆర్డర్ పెట్టుండే, దీన్ని నాన్ వెజ్ పిజ్జా చేస్తాం. అందులో చికెన్ ఫ్రై ఉంది కొంచెము. సో మీద టాపింగ్లా వేసుకుని లంచ్కి చికెన్ పిజ్జా తిందాం. ఈవినింగ్ 5 అవుతుంది టైము. లంచ్ అయిపోయింది, కొంచెం వర్క్ ఉంటే వర్క్ కూడా ఫినిష్ చేసుకున్నా. ఇప్పుడు డే కేర్ నుంచి సారాన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఫన్ ఉంటుంది ఇప్పుడు, ఫన్. మార్నింగ్ నుంచి అక్కడే ఉంది కాబట్టి లంచ్ అండ్ స్నాక్, ఆఫ్టర్నూన్ స్నాక్ పెడతారు డే కేర్లోనే. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది, బట్ తనని మేము జనరల్గా లేట్గా డ్రాప్ చేస్తాము, అరౌండ్ 10 o'clock. అప్పటికి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8:30 to 9:30 మధ్యలో ఉంటుంది. సో హార్డ్లీ బ్రేక్ఫాస్ట్కి ఒక 2-3 times డ్రాప్ చేస్తుంటాము. బట్ యా లంచ్ అండ్ స్నాక్ అండ్ ఈవినింగ్ అరౌండ్ 4:35కి పికప్ చేసుకుంటాను నేను. వర్క్ ఫినిష్ చేసుకుని 4:30 లోపు వెళ్ళి సారాన్ని పికప్ చేసుకుని వస్తాము. సో తను 2 సార్లు తింటుంది కాబట్టి రోజుకి ఫుల్ ఆకలి మీద ఉంటుంది. వాళ్ళకి 2 times ప్లే గ్రౌండ్ తీసుకెళ్తారు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. పిచ్చిగా ఆడుతుంది ఎండలో. సో రాగానే ఇంకా నాకు ఆకలి అని ఐ వాంట్ సంథింగ్ టు ఈట్ అని చెప్పి గోల పెడుతుంది. ఇప్పుడు వస్తుంది కదా చూపిస్తా. అవన్నీ యమీ అంటుంది. సో రోజు ఏదో ఒక స్నాక్ గుర్తుపెట్టుకుని తీసుకెళ్తా. జస్ట్ డే కేర్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఏదన్నా స్నాక్ కావాలని, లేదంటే గోల పెడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎర్లీ డిన్నర్ కానీ ఇంకో స్నాక్ కానీ అట్లా పెడతాము. సో ఇవాళ స్నాక్కి ఇది తీసుకొచ్చా,
స్ట్రాబెరీ యోగీస్ యోగర్ట్ బేస్డ్ జెల్లీలా ఉంటుంది అనమాట. లోపల స్ట్రాబెరీ జెల్లీ ఉండి మీద యోగర్ట్ కోటింగ్లా ఉంటుంది. స్వీట్గా ఉంటుంది. షీ లైక్స్ ఇట్. దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి. స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, ఇంకేదో ఫ్లేవర్ ఉంటుంది అనుకుంటా. బట్ షీ యూజువలీ లైక్స్ ఇట్. అండ్ నేను ఎప్పుడు బ్యాకప్కి ఈ కుకీస్ కూడా పెట్టుకుంటా కార్లో. ఆల్మండ్ ఫ్లవర్ చాక్లెట్ కుకీస్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది కాస్కోలో తీసుకున్నది. సో ఇది ఎప్పుడూ ఉంటాయి. తనకి అదొకటి సరిపోకపోతే ఐ వాంట్ మోర్ అంటది. సో ఇంటికి ఎప్పుడైనా వచ్చేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడ్డదంటే ఐ వాంట్ మోర్ అని అడుగుతుంది. సో ఇంకేం లేకపోతే ఇంకా మళ్ళీ గోల చేస్తుంది. సో రెడీగా బ్యాకప్ లాగా కొన్ని పెట్టుకుంటా అనమాట. హాయ్ ఎవ్రీవన్. Hi everyone. లుక్ హియర్ అండ్ సే హాయ్. Hi everyone. ఎలా ఉన్నారు? Hello Nemu. ఏమైంది? ఓకే వెయిట్. చేది బూబు అవుతుంది. వాట్ హ్యాపెన్? యు వాంట్ పుల్? Pull. You want me to help you? Yeah. Okay, you pull. Yeah. Can I help? Yeah. All done. Thank you. Peace, Shabu. Please. This is chocolate. In chocolate, you like it? Yeah. ఈ స్ట్రాబెరీ కూడా తింటావు కదా, ఎందుకు నచ్చట్లేదా నీకు? No. Why? No. What did you do in school? I sleep. Oh? I sleep. No sleeper? Yeah. Are you joking? Huh? I'm joking. Yo, you didn't sleep. You don't take a nap. Are you joking, Sarah? Yeah. మీ స్కూల్లో పర్సన్ అవుతారు నువ్వు పడుకుంటే. టామ్ చేస్తారు. సారా స్లెప్ట్ టుడే, సారా టుక్ నాప్ టుడే అని పండగ చేసుకుంటారు మీ స్కూల్లో. షో మీ యువర్ హ్యాపీ ఫేస్. సారా షో మీ యువర్ సాడ్ ఫేస్. అది సాడా? షో మీ యువర్ ఫన్నీ ఫేస్. Show me your angry face. Oh, wow. Wow, beautiful in the sunset. క్లియర్ మస్తు పడుతుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు వెళ్ళే పార్టీ దేనికోసము? ఓడి బియ్యం పోసుకోవడం అంటారు. అది తెలంగాణలో చేస్తారు. దానికి సర్టెన్ ఇయర్స్ ఉంటాయి. 5 years 10 years అట్లా చేసుకుంటారు. సో మన ఫ్రెండ్ వాళ్ళ 10 years యానివర్సరీ అయింది, మ్యారేజ్ యానివర్సరీ. సో ఇవాళ పార్టీ ఉంది. సో మంచి ముక్క చుక్క అన్నీ ఉంటాయి అన్నమాట. సో మైల్ స్టోన్ పార్టీయా? యా, కైండ్ ఆఫ్. నైస్. సో యా, అది ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం పార్టీ ఉంది. అక్కడికి వెళ్తున్నాము. కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ లాగా. సో యా, అక్కడికి వెళ్ళి కొంచెం చిల్ అయ్యి మళ్ళీ నైట్ బ్యాక్ వచ్చేస్తాము. ఈలోపు సారా కూడా పడుకుంటుందేమో. సారా పడుకుంటుంది అంటవా? సారా ఇప్పుడే పడుకొని ఒక్కసారి అక్కడ పిల్లల ఫేస్ చూస్తే ఇంకా 12 వరకు పడుకోదు. ఇంకా కేక్ కట్ చేసే పడుకుంటా ఉంటుంది. సారా లెట్స్ గో ప్రజు. ఓకే యా, మేము ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాము. సో ఐ విల్ క్యాచ్ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుద్దాము. అప్పటి వరకు బాయ్.